నిర్మలా జగ్గారెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అందరూ కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. గౌరవనీయులైన సీఎం గారు కోట్లాది రూపాయల నిర్మాణ వ్యయంతో శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. మనకు తెలుసు సిద్దిపేట పట్టణంలో గాని సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి గాని ప్రత్యక్షంగా ఉపయోగపడే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ అవకాశం, ఆ అదృష్టం మనకే వచ్చింది ఈ ప్రాంతానికి. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజ్, అలాగే అర్బన్ పిహెచ్సి, డిస్ట్రిక్ట్ జైలు, ఆయుష్, ఔషధ గిడ్డంగి, పిహెచ్సి, జగదేవ్పూర్, గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు ఆరంభించి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 99 రోజులు ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం, తల్లుల కోసం, చెల్లెల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు ఎన్నో పండుగలు, అన్ని పండుగలు ఒక లెక్క, రైతు పండుగ ఒక లెక్క మన రేవంత్ అన్న గారికి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొలానికి వెళ్తే రైతు అవుతారు, పొలంలోకి చేనులోకి కాలు పెడితే రైతు అవుతాడు, స్టేడియంలు పోతే క్రీడాకారులు అవుతారు, కర్మాగారంలో కార్మికుడైతారు, గుడిలో పోతే భక్తుడైతాడు, తల్లుల దగ్గర పిల్లడైతాడు, అక్కల దగ్గర తమ్ముడైతాడు, యూత్ కి అన్న అవుతాడు. అది ప్రజా ప్రభుత్వ అధినేతగా ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఉన్నప్పుడు ఏ ప్రజా ప్రతినిధి అయినా ప్రజల హృదయంలో స్థానం అలా సంపాదించుకుంటే తప్ప ఆ విజయం సాధ్యం కాదు అని నిరూపించి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు అందజేస్తున్న ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల గారికి, వేదిక పైన వేయించేసిన గౌరవనీయ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, పొంగులేటి వారికి, దామోదర రాజనరసింహ గారికి, ఇంకా ఎందరో పెద్దలు, సలహాదారులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు వే నరేందర్ రెడ్డి గారికి, ఆనరబుల్ ఎంపీ రఘునందన్ గారికి, ప్రజా ప్రతినిధులకు, సీనియర్ అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుదాం.